2000 అరే చెప్తాను, నువ్వు ఆడునవే, నేనున్నా, నీకు తెలియదుకో, నీకేవరక ఆడునా నువ్వు? అలా ఉన్నోళ్ళు ఎవరో చెప్పు నాకు. 2001 ఆడురో చెప్పురే, నీకేవరక? నీకు కూడా ఏం తెలియదు, నువ్వు ఇంత వ్యాపారానికి వచ్చా, నీకేం తెలుసు? చెప్పేది నేను చెప్తా, నీ కథ చెప్తా. తెలంగాణలో అతివృష్టి అనావృష్టితో తల్లాడుతున్న రైతాంగం కోసం ఆనాడు రైతాంగం తిరుగుబాటు క్రమంలో కేసీఆర్ గారు మేధావులందరూ కలిసి తెలంగాణ పెడితే బాగుండు, తెలంగాణ విముక్తి జరిగితే బాగుండు అని కూడా ఒక సమావేశం జరిగింది. నేను ఆ సమావేశంలో కూడా ఉన్నా. కానీ ఆనాడు అనుకున్న సిద్ధాంతం, ఆనాడు అనుకున్న ఆశయాలు కానీ అన్నీ మట్టిలో కలిసిపోయినాయి. 2001 నుంచి 2014 దాకా యాక పోరాటం బ్రహ్మాండంగా ఉందిరా అనుకున్నాం. 2000 ఎట్టున్నాం దళిత ముఖ్యమంత్రి, ఇదేంద్ర దళిత ముఖ్యమంత్రి ఏది లేదు, 6 లేదు సూర్యుడు లేదు, దళిత ముఖ్యమంత్రి అన్నాడు. నేను అప్పటికి నమ్మలే, ఎందుకంటే 2001 నుంచి ఉన్నాలా, అప్పటి నమ్మలే, ఇదేదో గోలు పెట్టిరా అనుకున్నా నేను. కానీ 3 ఎకరాల భూమి ముఖ్యమంత్రి ఇవాళ నేను చెప్తున్నా, అక్కడున్న ఎమ్మెల్యేలు ఓడిపోయినలు కానీ గెలిచాడు కూర్చున్నాడు కానీ 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో మీరున్నారు. మీరున్న నాడు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇవాళ ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? తెలంగాణ ప్రజానికాన్ని నిట్టనిలో దోచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు కాశీరాజు ఏమైతే ఉన్నాడో, నిజానికి ప్రతి నియోజకవర్గానికి ఒక కాశీరాజు తయారైంది. మాట్లాడితే జైలు, మాట్లాడితే కేసులు. ఈ విధమైన నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గెంటి వేసిరు మీరు. గెంటి వేస్తే దానికి నిదర్శనమే నేను. మీరు నన్ను గెంటి వేయలే, నేనే పీకి అవతల పడేసి నిటారుగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ గడిచింది, నేను డెమోడి నిలబడతా ఉన్నా. అది కాంగ్రెస్ పార్టీకి పేదల పైన ఉన్న వ్యవస్థ అది. అందుకోసం మిత్రులారా, ఇవాళ నేను తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినా, ఇవాళ నేను మాట్లాడే సబ్జెక్టు సామాజిక న్యాయం, దీని మీద ప్రజాస్వామ్యం. కానీ మిత్రులారా, ఏం జరిగింది ఇక్కడ? ప్రభుత్వం ఏం చేయాలన్నది? ఇవాళ ఏ సర్కారు వచ్చినా కూడా ఏమనుకుంటుంది? పేద ప్రజలు ఏమనుకుంటారు? అరే కొత్త సర్కారు వచ్చింది, మాకు ఇల్లు కట్టిస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు అనుకుంటారు. మీరు కట్టించింది ఏంటిది? బొంతలగడ్డ, శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు మీరు కట్టించింది. అది పేదలకు. ఇవాళ పోతే గయ్య దర్శనం ఇస్తున్నాయి మీకు. కానీ మీరు, మీ ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి అయినాడు నేను అనుకున్నా ఇది ప్రజాస్వామ్యం వర్ధిల్లుద్ది, వేలాది మంది అమరవీరుల త్యాగ